ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్ ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ 2 ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పైకి క్షిపణి దాడులు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్ ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటుంది. కానీ ఇరాన్ ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణులకు ఇజ్రాయెల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫతా-1 హైపర్సోనిక్ మిస్సైల్ ఇజ్రాయెల్ ని పలు ప్రాంతాలను దెబ్బతీసింది. తాము ఇజ్రాయెల్ పైకి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 1, 2024న జెరూసలేంపై జరిగిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 సమయంలో ఇజ్రాయెల్ ను ఢీకొట్టడానికి ఇరాన్ డజన్ల కొద్దీ ఫతా-1 క్షిపణులను ఉపయోగించింది.